హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. తోటకూర వేపిడి చాలామంది చేసుకుంటారు, కానీ బ్యాచిలర్స్కి ఇది కూడా చేసుకోవటం రాదు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తోటకూర పెద్ద కట్ట, ఇది ఒక కట్ట తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఎప్పుడైనా కానీ తోటకూర 4-5 సార్లు పైనే కడుక్కోవాలి. ఎక్కడో దిక్కున వేసుకుంటానే ఉంటుంది. అలాగే చిల్లీలు గిన్నెలో వేసేసుకుంటే ఇలాగ చక్కగా వాటర్ అనేది వాడిపోతుంది. ఓకేనా? అయితే మనం దీనికి పోపులు చూడండి. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు, పెద్ద ఎల్లుల్లిపాయలు తీసుకొని 2 కచ్చబచ్చ చెదగొట్టండి, పొట్టున్నా ఏమీ కాదు. అలాగే గుప్పుడు మునగాకు తీసుకోండి, ఇది కూడా నీట్గా కడిగేసుకోండి, తడున్నా ఏమీ కాదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం మనం. అయితే ఇందులోనే పప్పులు వేసుకొని ఫ్రై చేసుకునే పని లేదు, ఎందుకంటే తోటకూర ఏపిడినది మెత్తగా ఉంటుంది కాబట్టి పప్పులు నానిపోతాయి, పెద్ద రుచి అనిపించదు. మనం డ్రైగా బెండకాయ ఏపిడి, దొండకాయ ఏపిళ్ళు అయితేనే పోపులు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో పప్పులు అవసరం లేదు. మెయిన్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, కచ్చబచ్చ చెదకు కొట్టేసుకొని. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి. ఓకేనా? సరిపోతుంది. అలాగే వీటితోనే చక్కగా మనం ఏపిడి చేసుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ కోసం కాదు, మునగాకు కూడా వేస్తున్నాం కదా, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనకి హెల్త్కి చాలా మంచిది. మంచి శక్తిని, ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చేది మునగాకు. కళ్ళకు కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాం దీన్ని. తోటకూర ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, ఆల్రెడీ కొంచెం గాను నూనె వేసుకున్నాను, ఎక్కువ కాదు, కొంచెం చాలా సరిపోతుంది. అలాగే ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు మాత్రం చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఈ తోటకూర వేపుడి చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు మాత్రం బాగా వేపుకోవాలి, వేపుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కోసం కానీ ఎవరైనా ఎలాంటి ఫ్రైలు చేసుకోవడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇది బ్యాచిలర్స్ తెలియదు కదా, ఆకుకూరలో మధ్య మధ్యలో తింటూ ఉండండి. డబ్బులు ఉన్నాయి కదా అని న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు పక్కన పెట్టి వారానికి 2-3 సార్లు ఇలా ఫ్రైలు తింటూ ఉండండి. ఖర్చు తక్కువ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి కదా మనకి. అలాగే ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్. మునగాకు అన్ని రోగాలకు కూడా సర్వరోగ నివారణి మునగాకు. ఆకుల్లో కల్లా రారాజు మునగాకండి. అలాంటిది మునగాకు రెగ్యులర్గా తింటూ ఉంటే హెల్త్కి కానీ చాలా మంచిది. మన ఛానల్లో చూస్తూ ఉండండి, మునగాకు నేను కూరలో కూడా వేసేస్తూ ఉంటాను. ఇందులో పప్పులు మెత్తబడిపోతే నేను శనగపప్పు అది వేసుకుంటాను, కానీ నేను ఇంకేమి వేయనండి ఇందులో. ఇలా ఎల్లుల్లిపాయలు మాత్రం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుతామట. ఓకేనా? ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి. ఎల్లుల్లిపాయ బాగా వేగింది కదా, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి జస్ట్ అలా కొంచెం చిట్టపట్లు ఆనిచ్చి. ఆవాలు వేయక్కర్లేదండి, ఇందులో ఆవాలు బాగా వస్తాయి. పప్పు తాలింపులు, సాంబార్ తాలింపులు అలాంటి వాటికే ఆవాలు వాడాలి. చాలామంది చేపల పులుసులు కూడా ఆవాలు వేస్తున్నారు, మరి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం ఇదిగోండి, మునగాకు, కొద్దిగా కరివేపాకు. ఇంకా ఎక్కువ వేస్తాం మునగాకు. తోటకూర ఎంత ఉంటే అంత మునగాకు వేసేస్తాం, కానీ ఇవాళ ఇదే ఉంది మన ఇంట్లో, ఉన్నకాడికి వేసేస్తామన్నమాట. మునగాకును కూడా నీట్గా కడిగేసుకొని మనం వర్షాలు కదా స్టోర్ చేసుకుంటే, కొంచెం ఆరబెట్టేసి చమ్మ అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి. ఒక 10-15 రోజులు ఉంటుంది, పాడవదు అసలు. అంతే, తక్కువ వేసేది. ఎంతో సులువుగా చేసుకుంటే వేపుడనేది చాలా సులువుగా అయిపోతుంది. తక్కువ ఖర్చు అవుతుంది, హెల్త్కి మంచిది, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. ఫ్రైలకి అన్ని రకాలుగానే హెల్త్కి చాలా మంచిది. కానీ వీటి వైపు చూడ మనం ఆకుకూరల వైపు ఇంతే. ఇప్పుడు మనం చక్కగా ఈ తోటకూర వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే తోటకూర వేపుడి చక్కగా మగ్గుతుంది. ₹10 ఒక కట్ట అండి, పెద్ద కట్ట. ఫ్రెష్గా ఉంది కట్ట తోటకూర. ఒక్కొక్కసారి చీడ పట్టేస్తాయి, అలాంటప్పుడు కాకపోయినా ఇలాంటి ఫ్రెష్గా ఉన్నప్పుడైనా మనం కొనుక్కొని తింటూ ఉండాలి. అయితే దీన్ని మగ్గనిద్దాం, మగ్గిన తర్వాత నేను తీసేస్తాను. మూత పెట్టుకొని మధ్యలో మనం ఒక్కసారి 2-3 సార్లు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు ఉంచుకుంటే ఏపుడు అయిపోయినట్టే. చాలా సులువుగా చేసుకోవచ్చు. మరీ సిమ్లోనే కాదు, ఐలోనే కాదు, మీడియం సైజులో పెట్టుకొని మంట మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఉప్పు, పసుపు వేస్తే మీకు ఏమి ఎక్కల. ఇంతేనండి, ఇప్పుడు చాలా సులువుగా వండుకోవచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఏపిడి అయిపోయి ఉంటుంది. మనకి తొందరగా మగ్గిపోతుంది, ఎంతో టైం పట్టదు.
ఫైనల్గా తోటకూర వేపుడు అయిపోయింది. చూడండి, అయిపోయింది. ఎలా తెలుస్తుంటే అడుగంటుతూ ఉంటుంది మనకి. ఇందులో వాటర్ అంతా వస్తుంది కదా. మరీ డ్రైగా చేసేసుకోకూడదు వేపుడు, ఎందుకంటే కొన్ని పోషకాలు మరీ బాగా డ్రై చేయడం వల్ల పోతాయి, ఆకుకూరలు ముఖ్యంగానే. అందుకనేసి కొంచెం చెమ్మగానే ఉండాలి. ఇలా ఉంటేనే మంచిది. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, మీరు పిల్లలకి ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దిగా నువ్వులు, కొద్దిగా పల్లీలు వేపుకొని కొంచెం పొడి చేసుకొని, ఎక్కువ కాదు కొద్దిగా పొడి చేసుకొని 4-5 కూరలకు ఇలా ఏపుళ్ళకి వచ్చేలాగా బెండకాయ ఫ్రై చేసుకుంటామా, అలాగే ఏదైనా వంకాయ ఫ్రై చేసుకుంటాము, అలాగే ఆకుకూరలు ఫ్రై చేసుకున్నప్పుడు మనం కొంచెం చల్లుకుంటే సరిపోద్ది. దింపే ముందు పల్లీలు నువ్వులు వేపుకొని కొంచెం 1 స్పూను ఇలా చల్లుకుంటే కూర కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, కడుపు నిండా అన్నం కూడా తింటారు పిల్లలు. ఓకేనా? ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా? తోటకూర వేపుడి చాలా ఆరోగ్యకరమైన, ఎంతో రుచిగా నేత తోటకూరతో, అలాగే మునగాకు కూడా చాలా మంచిది కాబట్టి వేసి చేసిన వేపుడి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఆరోగ్యకరమైన వంటలు కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అన్నీ కూడా సులువుగా చేసుకునేలాగా వంటలు నేను పెడుతూ ఉంటాను ఛానల్లో. ఓకేనా? నచ్చితే కనుక ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి.